అబ్దాలీ క్షిపణి పరీక్ష చేసి పాకిస్తాన్ మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. యుద్ధానికి సిద్ధమంటోన్న పాక్ నాయకత్వం అమెరికా జోక్యం చేసుకోవాలని వేడుకుంటోంది. భారత్ దాడి భయంతో పాక్ ఎయిర్ బేస్లో హై అలర్ట్ ప్రకటించారు. పాకిస్తాన్ ఎంతో హడావుడిగా అబ్దాలీ క్షిపణి పరీక్ష చేసింది. పహల్గాం దాడి తర్వాత మళ్లీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. భారత్తో తీవ్ర ఉద్రిక్తతల సమయంలో పాక్ సైన్యం క్షిపణి పరీక్ష చేసింది. అబ్దాలీ మిసైల్ ను పరీక్షించినట్టుగా ప్రకటించింది పాక్ సైన్యం. దీన్ని ముమ్మాటికి కవ్వింపు చర్యగానే భావిస్తున్నట్లు భారత్ స్పష్టం చేసింది. 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఈ మిసైల్ ఛేదిస్తుంది. ఖండాంతర క్షిపణులు తమ దగ్గర ఉన్నాయని భారత్ కు సందేశం పంపే ప్రయత్నం చేసిన పాకిస్తాన్ భూతలం నుంచి భూతలం మీదున్న టార్గెట్లను అబ్దాలీ మిసైల్ ఛేదిస్తుందని చెబుతోంది. గతంలో ఈ క్షిపణిని పలుమార్లు పాకిస్తాన్ ఆధునీకరించింది. 2000 కిలోమీటర్ల వరకు ఉన్న లక్ష్యాలను ఈ మిసైల్ ఛేదిస్తుందని గొప్పలు చెప్పుకుంటోంది పాకిస్తాన్. భారత్ దాడి చేస్తుందన్న భయంతో పాక్ ఎయిర్ బేస్ల్లో హై అలర్ట్ ప్రకటించారు. F-16 యుద్ధ విమానాల్ని మోహరించారు. వదర్ పోర్టులో కూడా అలర్ట్ ప్రకటించారు. LOC దగ్గర పాకిస్తాన్ బలగాల కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. వరుసగా 9వ రోజు పాక్ బలగాలు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడ్డాయి. భారత్ ఏ క్షణంలో అయినా దాడి చేస్తుందన్న భయం పాక్ ను వెంటాడుతోంది. యుద్ధానికి సిద్ధమని పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అని భారత్ ఏం చేస్తుందన్న భయం వాళ్లను వెంటాడుతోంది. మధ్యవర్తిత్వం వహించాలని అమెరికా ప్రభుత్వాన్ని వేడుకుంటోంది పాకిస్తాన్. తమ దగ్గర అణుబాంబులున్నాయని గొప్పలు చెప్పుకుంటున్న పాక్ నాయకత్వం తెరచాటున భారత్ తో రాజీకి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఉద్రిక్తతల్ని ఎలాగైనా తగ్గించేలా భారత్ ను ఒప్పించాలంటూ అరబ్ దేశాలను కూడా ఆశ్రయించింది పాక్ ప్రభుత్వం. సౌదీ అరేబియా, UAE, కువైట్ దేశాలకు పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. దక్షిణాసియాలో శాంతి స్థిరత్వం కోసం పాకిస్తాన్ పనిచేస్తుందని పునరుద్ఘాటించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇప్పుడు వణికిపోతోంది. భారత్ గతంలో ఇక్కడే సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. పహల్గాంలో పాశవిక హత్యలు చేసిన పాకిస్తాన్ కు గట్టి గుణపాఠం చెప్పాలని డిసైడ్ అయింది భారత్. ఈ ఎఫెక్ట్ అంతా POKలో మూలన కనిపిస్తోంది. భారత ఆర్మీ తమను వదలబోదని POKలోని ప్రజలకు తెలుసు. అందుకే ఇప్పుడు సామాన్య ప్రజలు బంకర్లలోకి వెళ్తున్నారు. ఉగ్రవాదులైతే పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి సర్దుకుంటున్నారు.